బెదరు ఎక్సెల్ లో ఇక్కడ ఈ సేల్స్ రిపోర్ట్ ఉంది కదా, దీంతో పైవట్ టేబుల్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఈచ్ పర్సన్ సేల్స్ వాల్యూ క్రియేట్ చేశాను. ఇక్కడ నాకేంటంటే టోటల్ వాల్యూ కాకుండా యావరేజ్ వాల్యూ రావాలి, మాక్సిమం వాల్యూ రావాలి, కౌంట్ రావాలి. నాకు తెలియదండి. నీకు తెలియకపోతే బెదర్ చెబుతాడు. ఏముందిరా, నువ్వు పైవట్ టేబుల్ క్రియేట్ చేసావు కదా, ఆ టేబుల్ ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ వస్తాయి కదా, ఇక్కడ సమ్ ఆఫ్ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి. ఇక్కడ సమ్ అనేది సెలక్షన్ లో ఉంది కాబట్టి టోటల్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నీకు యావరేజ్ వాల్యూ రావాలి, యావరేజ్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి, యావరేజ్ వాల్యూ వస్తుంది. అలా మినిమం వాల్యూ, కౌంట్, ఇలా డిఫరెంట్ వాల్యూస్ నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే బెదర్. అలా ప్రతిసారి మార్చాలా? టోటల్, యావరేజ్, మాక్సిమం వాల్యూస్ పక్కనే రావా? కరెక్ట్ బెదరు. అప్పుడు నువ్వు పైవట్ ఫీల్డ్స్ లో సమ్ ఆఫ్ వాల్యూ అనేది ఒకసారి యాడ్ చేసావు కదా, 2-3 సార్లు యాడ్ చేయి. వాల్యూ అనే ఫీల్డ్ నేమ్ ని ఇంకోసారి డ్రాగ్ చేయి, మళ్ళీ అగైన్ ఇంకోసారి డ్రాగ్ చేయి. ఇక్కడ నీకు 3 కాలమ్స్ లో టోటల్ వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ నువ్వు చేంజెస్ చేసుకో. వాల్యూ 2 లో యావరేజ్ సెలక్షన్ చేయి, వాల్యూ 3 లో మాక్సిమం వాల్యూ సెలక్షన్ చేయి. ఇది ఒకే టేబుల్ లో టోటల్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, మాక్సిమం వాల్యూ. ఓకేనా?